మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ అండ్ పేరెంట్స్కి, ఇక్కడున్న కరెస్పాండెంట్ అయిన కృష్ణారెడ్డి గారికి, అలాగే టీచర్స్ కూడా నా అభినందనలు అండి. ఈరోజు గురి పౌర్ణమి, చాలా మంచి రోజు. ఎందుకంటే గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం పెట్టింది కనీసం టీచర్ తోటి పిల్లలతోటి ఎలా మమేకమయ్యారు, పిల్లలు వాళ్ళ యొక్క మైండ్లో ఉన్న స్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏ రంగంలో రాణించగలరు, ఏ రంగం వైపు మళ్లించగలరు అనేది ఒక టీచర్కి పేరెంట్కి తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి తెలిసేది టీచర్కి. ఎందుకంటే ఒక స్టూడెంట్ మా దగ్గర ఉన్నప్పుడు మా దగ్గర ఒక నైటే ఉంటాడు, హాలిడే వస్తే ఉంటాడు జస్వంత్. కానీ మా పిల్లలు మీ దగ్గర 8:30 కానించి 4:40 దాకా మీ దగ్గర ఉంటారు. అనుగుణంగా మా పిల్లోడు ఏం చేస్తున్నాడు, మా పిల్లలు ఏం చేస్తారనే విషయం మీకే తెలుస్తుంది. వాళ్ళలో ఉన్న టాలెంట్ మీకే తెలుస్తుంది. వాడు ఏ రంగంలో రాణించగలుగుతాడో మీకే తెలుస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేసి చెప్పగలిగితే, సార్ మీ పిల్లోడు ఎలా ఉన్నాడు, ఏ రంగంలో ఉన్నాడు, వైద్య రంగంలో ఉన్నాడు, విద్య రంగంలో ఉన్నాడు, మెకానికల్లో ఉన్నాడు, కామర్స్లో ఉన్నాడు, అకౌంట్స్లో ఉన్నాడు అని చెప్పేసి బాధ్యత జస్ట్ ఎవరికి ఓన్లీ టీచర్స్కే ఉంటుంది. ఆ జ్ఞాపకం చేస్తే మా పిల్లోడు ఏం చేస్తాడని చెప్పేది ఒక టీచర్కి ఉంటుంది. ప్లస్ ఇంకోటి విషయం ఏంటంటే, ఈరోజు మెయిన్ పాయింట్ ఒకటి, 5th క్లాస్ ఉన్న అమ్మాయిలు ఉన్నారు కదా, 5th క్లాస్ మీ స్టూడెంట్, మీ టీచర్స్ అందరూ ఏం చేస్తారంటే, హలో, ఒక మెయిన్ ప్రోగ్రాం గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. మెయిన్ ప్రోగ్రాం ఈరోజు గవర్నమెంట్ పెట్టింది ఏంటంటే గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. మీరు ఆ సైకలాజిగా పిల్లలకు కూడా మానవ దృక్పథంతో మీరు కూడా పిల్లలకి చెప్పవలసిన అవసరం కూడా మీ టీచర్ దగ్గర ఉంది. అట్లాగే బయట ఏ విధంగా ఉన్నాయో ఏంటో అనే విషయం కూడా మీ దగ్గర ఉన్నాయి. కేవలం మీకు ఇచ్చిన సబ్జెక్టులు మీ క్లాసులో అవే కాదు, బయట అవేర్నెస్లో పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఏంటి, ఎలా ఉందో వాతావరణం ఏంటి, ఏ విధంగా ఉన్నదని కూడా టీచర్లు మీకు ఎక్నాలజ్మెంట్ ప్లస్ జనరల్ నాలెడ్జ్ ప్లస్ ఆడి బాడీ పికప్ ప్లస్ ఆడికి ఏముందని కూడా నేర్పించవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే తల్లి తండ్రి గురువు అంటారు, కానీ దేవుడు గురువు రూపంలో మీ దగ్గరే ఉంటాడు. మా పిల్లడు అంటే మీరే దేవుడు లెక్క. ఎందుకంటే రేపు పొద్దున్న ఆడ భవిష్యత్తుని తీర్చిదిద్దగల వాళ్ళే మీరు. ఎందుకంటే మేము పంపిస్తాం, చదివేస్తాం, ఏదైనా అమౌంట్ కావాలంటే కడతాం, అంతవరకు మేము చేయగలిగింది. కానీ వాడి విద్యార్హత నుంచి, క్రమశిక్షణ నుంచి, ఆడు ఏ విధంగా ఉంటున్నాడు, వాడి మైండ్ సెట్ ఏంటనే చెప్పేసి ఒక టీచర్ దగ్గర ఉంటుంది. అంటే ఈ దేవాలయంలోనే ఉంటుంది. మీరు గమనించి వీళ్ళందరూ కూడా మీ పిల్లల చుట్టూ మీ పిల్లలు అనుకుని చెప్పేసి వాళ్ళ విద్యాభివృద్ధులన్నీ కూడా క్రమశిక్షణతో ఇంకా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఇంకా పైకి ఎదగడానికి మీ యొక్క ఆలోచనలు, మీ చెప్పే టీచింగు ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా ఇంకా బాగా చెప్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.